ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణపై సందిగ్ధత నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇండియాకు ప్రభాకర్ రావు రానున్నారు. ప్రభాకర్ రావు వన్ టైం ట్రావెలింగ్ వీసా తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. ట్రావెలింగ్ వీసా తీసుకున్న 3 రోజుల్లో ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రభాకర్ రావుకు వన్ టైం ఎంట్రీ ట్రావెలింగ్ వీసా ఇవ్వాలని సంబంధిత అధికారులను కేంద్రం ఆదేశించింది. ప్రభాకర్ రావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుల స్టేట్మెంట్ కీలక అంశాలు డేటాను సిట్ సేకరించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, అంటే మరి ప్రభాకర్ రావు వస్తున్నారని చెప్పారు, మరి సడన్ గా ఏమైంది? ఆయన రావట్లేదా? ఎప్పుడు రాబోతున్నారు? ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు. అతను ఇప్పటికే హైదరాబాద్కు ఇండియాకు రావాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు చేసింది. వన్ టైం ట్రావెలింగ్ వీసాని ఇవ్వాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ నేపథ్యంలో ఒకవైపు ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చాడని వార్తలు వినిపిస్తుంటే ప్రభాకర్ రావు మాత్రం ఇప్పటివరకైతే తమకు అందుబాటులోకి రాలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు వస్తే ఒకవేళ ఈరోజు విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభాకర్ రావు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో తనకు అనుకూలంగా రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు వన్ టైం వీసాతో ఇండియాకు రావాలి, అతన్ని విచారించాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వన్ టైం ట్రావెలింగ్ వీసాని ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వన్ టైం వీసాను ఇవ్వాలంటూ ట్రావెలింగ్ వీసాను ఇవ్వాలంటూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మరి ఇంకా వన్ టైం వీసా అందలేదు, ట్రావెలింగ్ వీసా అందలేదని ఓవైపు ప్రభాకర్ రావు సన్నిహితులు చెప్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చాడు, ఇండియాలోనే ఉన్నారంటూ కూడా మరోవైపు ప్రధాన వార్తలు వినపడిస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారా లేదా? ఎందుకంటే ఈ కేసులో మొదటి నుంచి ఎస్ఐబి చీఫ్గా గతంలో పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తను చెప్తేనే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా ఇప్పటికే కొంతమంది నిందితులు అప్పుడు అరెస్ట్ అయినటువంటి అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు ఇప్పటికే మనం చూసాం. రాధాకృష్ణ కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, వీరందరూ కూడా స్టేట్మెంట్ గతంలో నమోదు చేసుకున్నారు. వారి యొక్క స్టేట్మెంట్తో పాటు కొన్ని ఎవిడెన్స్ కూడా అటు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావుని వారు ఇచ్చినటువంటి ఆదేశాలు, వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుని పూర్తిగా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభాకర్ వస్తే ఈ కేసు మొత్తం ఎంటైర్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రభాకర్ ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ప్రభాకర్ రావు పాత్ర ఏ విధంగా ఉంది, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలో పోలీసులు ప్రభాకర్ రావు వస్తే పూర్తిగా విచారించే అవకాశం ఉంది. ఈ కేసు మొత్తం కూడా ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ప్రభాకర్ రావు ఇండియాకు వస్తాడా? ఒకవేళ వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా అందకపోతే ఎన్ని రోజులు సమయం పడుతుంది అనేది మాత్రం ఈరోజు ఒక సాయంత్రం వరకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.